తిని ఆ యాసిడ్స్ అన్నీ జనరేట్ అయిపోయి ఫైబ్రస్ బ్యాండ్స్ లాగా ఫామ్ అవుతాయి. ఆ మిస్అలైన్మెంట్ వల్ల వాళ్ళు సరిగా తినలేకపోతారు, మాట్లాడలేకపోతారు. దే విల్ హ్యావ్ లో కాన్ఫిడెన్స్. ఫేస్ అంతా సర్జరీ అంటే జాస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫేస్. సో టీత్ కూడా మీరు చూసుంటారు చాలా మందికి దవడ ఇట్లా ముందు మన టాలీవుడ్లోనే కొంతమంది ఉన్నారు హూ హావ్ అండర్గాన్ దీస్ సర్జరీస్. మనకు పళ్ళు తినడానికి చాలా ఇంపార్టెంట్. అందం కంటే మన పళ్ళు, ఒక పన్ను పోయిందనుకోండి, దాని పక్కన ఉన్న పళ్ళు కూడా ఆ పోయిన ప్రదేశంలో దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తాయి. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే ఒక ఫారెన్ బాడీ లోపల పెట్టినప్పుడు అది ఇంటిగ్రేట్ అవ్వదు బాడీతో, బాడీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. పంటి నొప్పి వచ్చి స్వెల్లింగ్ వచ్చే వరకు మన దగ్గరికి ఎవరు రారు. అలాంటి వాళ్ళకి పళ్ళు తీసేయాల్సి వస్తుంది. అది హీలింగ్ కరెక్ట్గా అవుతుందా లేదా, కరెక్ట్ పొజిషన్లోనే హీల్ అవుతుందా లేదా అని చూసుకో. Hello everyone, today we have well experienced, well known dental surgeons with us. So basically జనాలకున్న dental doubts అన్ని మనం క్లియర్ చేసుకుందాము. Hello, I am Dr. Hemant Kumar. I am a dental surgeon with almost all 28 years of experience in dental surgery. I basically deal with most of the dental procedures and we take care of the most of the dental problems that includes scaling, caries teeth, extractions, root canal treatments, implants, fillings, and all the other probabilities of replacement of tooth, dentures. But I specialize in treating patients who are affected by oral cancer, and I rehabilitate lot of patients who are affected by oral cancers. And the cancer surgery ayin tarvata, during the course of cancer chemotherapy, plus radiation ki mundu, radiation tarvata వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్ని ఎలా చూడాలి అనేది, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, జాలో ఒక భాగం తీసేస్తే దాన్ని ఎలా ఫిక్స్ చేయగలగాలి, అక్కడ టూత్ ఎలా రీప్లేస్ చేయగలగాలి అనేది మేము చేస్తాము. మా టీంలో భాగంగా డాక్టర్ సూర్యకిరణ్ హూ అసిస్ట్స్ us as an oral surgeon and a maxillofacial surgeon. The group HOD Dr. Ritesh Rajan, who has a huge team called Recon Face. We are fortunate enough to work with him for so many years, and he delivers all the maxillofacial and surgical procedures for us. Hello, I am Dr. Ritesh Rajan. I am an oral and maxillofacial surgeon with 23 years of experience in exclusive oral and maxillofacial surgery. I am Dr. Surya Kiran Mudigonda. I am a oral and maxillofacial surgeon and I'm practicing in Hyderabad from past 6-7 years, and I'm being associated with the team Recon Face and the Renova group of hospitals. Hi sir. Sir, orthodontics inangane can you explain what is orthognathics sir? I know it's a very difficult word to pronounce, orthognathic, అంటే అందరి నోట్లో అది తిరగదు. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ సర్జికల్ స్పెషాలిటీ ఇన్ డెంటిస్ట్రీ. మేము డెంటిస్ట్రీ చేసిన తర్వాత వీ డూ స్పెషలైజేషన్ ఇన్ maxillofacial surgery, which is డీలింగ్ విత్ ద ఫేస్ అండ్ ద జాస్. సో కొంతమందికి ఏమవుతుందంటే ఈ దవడలు సరిగా పెరగదు, లేకపోతే ఎక్కువ పెరుగుద్ది. పై దవడ అవ్వచ్చు, కింద దవడ అవ్వచ్చు. ఆ మిస్అలైన్మెంట్ వల్ల వాళ్ళు సరిగా తినలేకపోతారు, మాట్లాడలేకపోతారు. దే విల్ హ్యావ్ లో కాన్ఫిడెన్స్. సో అలాంటి పేషెంట్స్కి వీ ట్రై టు హెల్ప్ బై కరెక్టింగ్ దిస్ జా మిస్అలైన్మెంట్. ఆ సర్జికల్ ప్రొసీజర్స్ని ఆర్థోగ్నాథిక్ సర్జరీ అంటాం. వెన్ వీఆర్ కరెక్టింగ్ ద పూర్లీ అలైన్డ్ జాస్ అన్నమాట. ఎక్కువ పెరిగిన జాని కొంచెం షార్టన్ చేస్తాము, తక్కువ పెరిగిన జాని కొంచెం లెందన్ చేస్తాము. ఎక్కువ చెగుళ్ళు కనిపిస్తున్నాయి స్మైల్ చేసినప్పుడు, గమ్మీ స్మైల్ అంటాం, దాన్ని కూడా మనం కరెక్ట్ చేస్తాం. సో చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ ప్రొసీజర్స్ అంతా ఈ ఆర్థోగ్నాథిక్ సర్జరీ కింద. సో డాక్టర్ గారు, జా సర్జరీ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి సార్? టీత్ సర్జరీ అయినా లేకపోతే మొత్తం ఫేస్ అంతా సర్జరీ చేస్తారు? అంటే జాస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫేస్. సో టీత్ కూడా మన దవడలో ఉంటుంది. సో వెన్ యూ కరెక్ట్ ఎనీ ట్రీట్మెంట్ ఆర్ ఇన్ ద ఫేస్, టీత్, జాస్ అన్నీ చేంజ్ అవుతాయి. సో జా పొజిషన్ చేంజ్ అయినప్పుడు ఫేస్ ది అలైన్మెంట్ కూడా చేంజ్ అవుతుంది. మీరు చూసుంటారు చాలా మందికి దవడ ఇట్లా ముందుకుంటుంది. అప్పుడు ఆ ఫేషియల్ ప్రపోర్షన్స్ సమ్టైమ్స్ దే డోంట్ లైక్ హౌ ద ప్రొఫైల్ లుక్స్. అండ్ యూ వుడ్ హ్యావ్ సీన్ సమ్ సెలబ్రిటీస్ ఆల్సో హూ హ్యావ్ అండర్గాన్ దీస్ సర్జరీస్. మన టాలీవుడ్లోనే కొంతమంది ఉన్నారు హూ హ్యావ్ అండర్గాన్ దీస్ సర్జరీస్. సో ఆ జా సర్జరీ చేసి మనం జా అలైన్మెంట్ ఒకటే కాదు, టీత్ అలైన్మెంట్ ఒకటే కాదు, ఫేషియల్ చేంజెస్ కూడా వెరీ నైస్ ఫేషియల్ ప్రొఫైల్ చేంజెస్ విల్ కమ్. సో జా సర్జరీ ఈజ్ నాట్ ఓన్లీ ఐసోలేటెడ్ టు జా. టీత్ అలైన్మెంట్ కూడా కరెక్ట్ అవుతాయి త్రూ డెంటిస్ట్రీ, త్రూ ఆర్థోడాంటిక్స్. ఫేస్ కూడా చాలా బాగా అనిపిస్తుంది చూసిన తర్వాత.
సో దీనికి బ్రేసెస్ ఒక్కటే పెట్టుకుంటే సరిపోతుందా, లేకపోతే సర్జరీ వరకు వెళ్ళాలా సార్? హౌ డస్ ఇట్ వర్క్? అంటే బ్రేసెస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ వేర్ ఓన్లీ మన టీత్ అలైన్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో వెన్ వీ వాంట్ టు చేంజ్ టీత్ అలైన్మెంట్, బ్రేసెస్తో టీత్ అలైన్మెంట్ చేంజ్ అవ్వచ్చు. బట్ దవడనే ప్రాబ్లం ఉంది, దవడే చాలా చిన్నగా ఉంది, టీత్కి స్పేస్ లేదు, దవడ చాలా ఎక్కువ ఉంది, టీత్ మా మధ్యలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. అప్పుడు బ్రేసెస్ ఒకటే కాదు, వీ హ్యావ్ టు డూ జా సర్జరీ అలాంగ్ విత్ బ్రేసెస్. బ్రేసెస్కి ట్రీట్మెంట్ ఇండికేషన్స్ ఉన్నాయి, మా కొలీగ్ డాక్టర్ హేమంత్ గారు దాని గురించి ఎక్కువ చెప్తారు. బట్ జా సర్జరీ ఈజ్ డన్ అలాంగ్ విత్ బ్రేసెస్. బ్రేసెస్ కెన్ బి డన్ అలోన్ వెన్ డిస్క్రిపెన్సీస్ ఇన్ ద టీత్. బట్ దవడలోనే ప్రాబ్లం ఉందంటే ఓన్లీ బ్రేసెస్తో కరెక్ట్ అవ్వదు. అప్పుడు యూ హ్యావ్ టు కరెక్ట్ ద మిస్అలైన్మెంట్ ఇన్ ద జా, వెన్ ద అవుట్కమ్ ఈస్ బెస్ట్ అనమాట. టీత్ కూడా అలైన్ అయిపోతే దవడ కూడా కరెక్ట్ పొజిషన్ వచ్చేస్తుంది, ఫేస్లో కూడా మంచి ప్రపోర్షన్ వచ్చేస్తుంది. సార్, హౌ వుడ్ యూ లైక్ టు అడ్రస్? అంటే ఆర్థోగ్నాటిక్ సర్జరీ అనేది పార్ట్ ఏదైతే ఉందో, మన ఫిక్స్డ్ పార్ట్ ఆఫ్ ద జా ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ చేయడానికి కలిగిన ఒక సర్జరీ విధానం అన్నమాట. ఒక స్పెషలైజ్డ్ విధానము, బయట స్కార్స్ లేకుండా లోపలే నోట్లో నుంచే వాళ్ళు కట్స్ ఇచ్చి దానికి చాలా అంటే ఒక టెక్నికల్ స్టడీ ఉంటుంది. ఆ టెక్నికల్ స్టడీ అంతా చేసి దాని తర్వాత ఒక ప్రీ ఆపరేటివ్ రికార్డ్ ఒకటి ఫామ్ చేసుకున్న తర్వాత ఆ రికార్డ్ ప్రకారము ముందు ఎలా ఉంటారు, తర్వాత ఎలా ఉండొచ్చు అనే ఒక దీనికి వచ్చిన తర్వాత ఇంటర్నలీ ఓన్లీ ఇంట్రాఓరలీ మాత్రమే కట్స్ చేసి బయటకి ఏ స్కారు లేకుండా చేసే సర్జికల్ విధానము. ఇది ఓన్లీ ఒక జాబ్ బోన్స్ మాత్రమే చేస్తారు. ఆర్థోడాంటిక్స్ అంటే పంటి మీద చేసేది. ఓకే, ఒక పన్ను ముందుకుంది, లేకపోతే పళ్ళు దగ్గరగా ఉన్నాయి, సో పళ్ళని ఎక్స్పాండ్ చేయడము, లేకపోతే పళ్ళని తిప్పి ఉన్న పళ్ళని స్ట్రైట్గా చేయడము, ఎదురుగా ఉన్న పళ్ళని లోపలికి తొయ్యడము, ఇలాంటివి చేయడము ఆర్థోడాంటిక్స్. ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటే మనం ఒక ఎముక మీద మాత్రమే సర్జరీ చేసి ముందు ఉన్న ఎముకను కానీ వెనకలో ఉన్న ఎముకను కానీ లోపలికి తీసుకెళ్ళడము, లేకపోతే ముందుకు తీసుకెళ్ళడము, ఇది విధానం. ఓకే సార్, మీ అడ్వైజ్ ఏంటి సార్ దాని గురించి? ఆర్థోగ్నాటిక్ సర్జరీ అనేది ఒక సేఫ్ సర్జరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేమి లైఫ్ రిస్కింగ్ సర్జరీ కూడా కాదు. అండ్ మోర్ ఓవర్ సార్ ఇందాక అన్నట్టుగా ఆర్థోగ్నాటిక్ సర్జరీ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, లాంగ్ టర్మ్గా ఫుడ్ తినడానికి టీత్ ప్రాపర్గా కలుస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఫేషియల్ ప్రొఫైల్ మారుతుంది. నెక్స్ట్, స్పీచ్ మారుతుంది, బెటర్గా మాట్లాడగలుగుతారు. సో ఓవరాల్గా పేషెంట్కి కానీ హూ ఎవర్ ఇస్ హ్యావింగ్ ద ప్రాబ్లమ్ వాళ్ళలో ఏంటంటే కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అండ్ ఇది యాజ్ ఐ టోల్డ్ ఆల్రెడీ, ఇదేమి ఒక లైఫ్ రిస్కింగ్ సర్జరీ కాదు కాబట్టి హూ ఎవర్ ఈస్ ప్రాపర్ సబ్జెక్ట్ ఫర్ దిస్ సర్జరీ. అంటే అందరికీ ఆర్థోగ్నాటిక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అట్ ద సేమ్ టైం ఆర్థోడాంటిక్స్తో మాత్రమే కరెక్ట్ అవ్వని ప్రొసీజర్స్, లేదా జాలోనే ఎముకలోనే డిస్క్రిపెన్సీస్ ఉన్న వాళ్ళకి ఆర్థోగ్నాటిక్ సర్జరీ ద్వారా కరెక్ట్ చేయించుకోవడం వల్ల రిజల్ట్స్ విల్ బి మచ్ మచ్ బెటర్. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా, ఎనీ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ, అసలు వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు లైక్ మీ, నాకు ఇప్పుడు ఆర్థోగ్నాటిక్స్ కావాలి, హౌ వుడ్ యూ సజెస్ట్ ఇట్ సార్ టు లేమన్? అంటే దీంట్లో పేషెంట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఆర్థోగ్నాటిక్ సర్జరీకి మనం స్ట్రిక్ట్ సెలెక్షన్ క్రైటీరియా ఉంటాయి. ఒకటి, అడల్ట్ పేషెంట్స్ గ్రోత్ షుడ్ హ్యావ్ బిన్ కంప్లీటెడ్ యూజువలీ. ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్లో మనం ఈ సర్జరీ చేస్తే పేషెంట్ ఇంకా కంటిన్యూస్ గ్రోయింగ్, దెన్ మన రిజల్ట్స్ మైట్ గెట్ ఆల్టర్డ్ అనమాట. సో గ్రోత్ కంప్లీట్ అయి ఉండాలి. And usually young healthy adults get these procedures done. But sometimes middle-aged people కూడా చేస్తాం ఇది, అట్లా restrictions ఏం లేవు. Any patient who is having a problem with the jaw alignment or jaw length or jaw height discrepancy is a candidate for it. General health బాగుంటే there is no restrictions, safe, very safe surgery. By chance పేషెంట్కి ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉన్నాయి, జూనైల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, అలాంటి వేరే ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని అప్రాప్రియేట్ ప్రికాషన్స్ తీసుకోవాలంతే. మేము క్రాస్ కన్సల్టేషన్స్ పెట్టుకుంటాము, వేరే స్పెషలిస్ట్ని ఇన్వాల్వ్ చేస్తాము, ఈఎన్టీ సర్జన్స్, ఫిజిషియన్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటా. ఇట్స్ లైక్ ఎ టీమ్ అప్రోచ్. సో అందరూ దాంట్లో పేషెంట్కి మంచిగా అవుట్కమ్ వచ్చేటట్టు చూసుకొని టేక్ ఆల్ అప్రాప్రియేట్ ప్రికాషన్స్ అండ్ దెన్ వీ కెన్ గో హెడ్ విత్ దిస్ ట్రీట్మెంట్. సో డాక్టర్స్, ఇప్పటి వరకు మీరు చూసిన అవుట్ స్టాండింగ్ కేస్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే ఇన్ మై ఎక్స్పీరియన్స్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఐ హ్యాడ్ వన్ ఎల్డర్లీ లేడీ. షీ వాజ్ ఆల్మోస్ట్ 65+ అనమాట, రూరల్ బ్యాక్గ్రౌండ్ పేషెంట్. ఆమె కాస్మెటిక్స్ కోసము ఈ సర్జరీ అడగలేదు. షీ కేమ్ టు మీ బికాజ్ ఆమెకి పెయిన్ ఉండేది దవడ జాయింట్ దగ్గర, అండ్ ఫేస్లో చాలా ఏసిమెట్రీ ఉండింది. ఆమె మెయిన్ కంప్లైంట్ పెయిన్, అండ్ నేను ఫుడ్ తినలేకపోతున్నాను.
నాకు మంచి అందంగా కావాలని షీ డింట్ కమ్. మేము ఇన్వెస్టిగేషన్స్ చేసి అనలైజ్ చేసి చూస్తే జాయింట్ దగ్గర ఎక్సెస్ గ్రోత్ ఉండటం వలన దవడ ఓవర్ పీరియడ్ ఆఫ్ సెవరల్ ఇయర్స్ హస్ గ్రోన్ సో మచ్ ఫార్వర్డ్ అండ్ ఇట్ హ్యాస్ చేంజ్ డైరెక్షన్. ఫేస్లో బాగా మార్పు వచ్చింది, ఏసిమెట్రీ వచ్చిందనమాట. సో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ చేసి దాన్ని అనలైజ్ చేసి ట్రీట్మెంట్ ప్లానింగ్ తీసుకొచ్చి ఆ ఎక్సెస్ గ్రోత్ ఏముందో జాయింట్ దగ్గర తర్వాత ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీ చేసి బ్రేసెస్తో ఆర్థోడాంటిక్స్తో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిజిషియన్ ఫర్ మేనేజింగ్ హర్ మెడికల్ కండిషన్స్. ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ జా అలైన్మెంట్ వచ్చింది, ఫేషియల్ సిమెట్రీ వచ్చింది అండ్ హర్ మెయిన్ కంప్లైంట్ పెయిన్ తగ్గిపోయింది అండ్ షీ వాజ్ ఏబుల్ టు చూ ఫుడ్ అండ్ గుడ్ లుక్స్ వాజ్ అ సైడ్ effect of it. She didn't desire to be good looking, but she ended up looking good also after the end of the treatment. So I'm very happy because she didn't expect it, and when she came to us and told nenu inta expect cheyaledu naaku inta result ochindi and I'm able to eat now, I'm pain free now, my grandchildren are coming towards me now, they were a bit scared to come towards me, I'm able to play with my grandchildren. Avanta cheppin tarvata as doctors we feel very gratifying and that is one of the things which has stayed with me for a long time. సో దిస్ ఈజ్ నాట్ అంటే ఇది జస్ట్ హీరోస్ హీరోయిన్స్ వాళ్ళకే కాకుండా జనరల్లీ టూత్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో కొంచెం అడ్జస్ట్మెంట్ వాళ్ళకి దే డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద ట్రీట్మెంట్. సో బెటర్ రీచింగ్ యూ అది డీటెయిల్గా ఎగ్జామిన్ చేశాకే దెన్ దేర్ విల్ బీ అడ్జస్ట్మెంట్. It is for anybody and everybody. ఓకే సార్. సో కమింగ్ టు ఇంప్లాంట్స్ సార్, సో ఒక్క టూత్ అంటే ఒక్క పళ్ళు వెళ్ళిపోయినా కూడా దానికి ఇంప్లాంట్ అవసరమా సార్? అంటే ఇప్పుడు ఇంప్లాంట్ అనేది లేని కాలంలో ఇంతకుముందు వేరే విధానాలు ఉండేవి పళ్ళు పెట్టడానికి. అంటే తీసి పెట్టుకునే పళ్ళు కాల్డ్ రిమూవబుల్ డెంచర్స్, రిమూవబుల్ పార్షల్ డెంచర్స్. ఓకే, కానీ రిమూవబుల్ డెంచర్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే రోజు మనం తీసి దాన్ని నీళ్ళలో పెట్టుకోవాలి, తర్వాత మళ్ళా పెట్టుకోవాలి. అది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది, అది ఫిక్స్ అయి ఉండదు, లోపలికి ఫిక్స్ అయి ఉండదు, అది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ దానికి అటువైపు ఇటువైపు 2 క్లిప్పులు వస్తాయి. ఆ క్లిప్పులు మన చిగుర్లకు గుచ్చుకోవచ్చు, దానివల్ల ఇంజురీ అవ్వచ్చు. తర్వాత బయట పెట్టి సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోతే మొత్తం దీని చుట్టూ అంతా గారపట్టచ్చు. ఆ గారపట్టి ఏ పళ్ళు అయితే మనం పక్కన మీద సపోర్ట్ తీసుకుంటున్నామో ఆ పళ్ళు కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా ఉండకుండా చేయడానికి 2 మార్గాలు ఏంటంటే ఫిక్స్డ్ టీత్ అనేది, దాంట్లో ఇంప్లాంట్ ఒకటి, క్రౌన్స్ ఒకటి. క్రౌన్ ఒక పన్ను పోయినప్పుడు క్రౌన్ అని బ్రిడ్జ్ చేయాలి అంటే పక్క 2 పళ్ళు కానీ అంటే ఆ పళ్ళుకున్న స్ట్రెంగ్త్ బట్టి లేకపోతే అడిషనల్గా ఇంకొక పన్ను తీసుకొని వాటికి ఒక బ్రిడ్జ్ లాగా కడతాం. ఇంప్లాంట్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఏ పన్ను అయితే మనం తీసేస్తామో ఆ ఒక్క పన్నే మనం లోపల అంటే ఒక స్క్రూ ద్వారా, టైటానియం స్క్రూ ద్వారా దాన్ని ఫిక్స్ చేసి ఆ ఒక్క పన్నునే రీప్లేస్ చేయొచ్చు. దానివల్ల వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటంటే 2 పక్క మంచి పళ్ళను మనం ముట్టక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు టచ్ 2 గుడ్ టీత్ విచ్ ఆర్ రిలేటివ్లీ స్ట్రాంగ్. ఆ ఆస్కారం ఉంది కాబట్టి ఇంప్లాంట్ చేయొచ్చు. ప్లస్ ఇది బోన్లోకి వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది. అంటే ఆసియో ఇంటిగ్రేషన్ ఒక 3 నెలల నుంచి 6 నెలలలో డిపెండింగ్ అపాన్ వన్స్ హెల్త్ కండిషన్ అది బోన్లో వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది. అది పర్మనెంట్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అయిపోయి మీ బాడీలో ఒక ఇదైపోతుంది. దానిపైన మీరు కావాలంటే రేపు పొద్దున రీప్లేస్మెంట్ చేయాలనుకుంటే ఒక పన్ను అరిగిపోయినా ఏమైనా స్క్రూ విధానంతో దాన్ని తీసేసి కొత్త పన్ను మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనము పాత సినిమాలో చూసినట్టు అమ్మమ్మ గారు ఈ పళ్ళు తీసేసి మళ్ళీ కడిగి పెట్టేసి, సో అంత సేమ్ స్ట్రాటజీ సార్ ఇది? అంటే అలా అక్కర్లేదు, ఇది ఫిక్స్ అయి ఉంటుంది, మనం తీయక్కర్లేదు. అది పర్మనెంట్గా ఫిక్స్ అయి ఉంటుంది. దాన్ని ఒకవేళ అవసరం ఉండి ఏదన్నా ప్రాబ్లం వచ్చి తీయాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్క్రూ రిటైన్డ్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి, తీసి పోనీ ఏమైనా చిప్ ఆఫ్ అయినా కానీ మార్చుకోవచ్చు. మొత్తం సిస్టము ఇంప్లాంట్ అంతా మార్చుకోక్కర్లేదు, పైన భాగం మార్చుకుంటే చాలు. సో దీన్ని బట్టి అంటే బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంది కదా సార్, బ్రిడ్జ్ బెటరా లేకపోతే ఇంప్లాంట్ బెటరా సార్? అంటే ఇంప్లాంట్ ఒక సర్జికల్ ప్రొసీజర్. సో బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ నీడ్, పేషెంట్స్ కండిషన్, పేషెంట్స్ ఎకనామిక్ స్టేటస్, మనకు పళ్ళు తినడానికి చాలా ఇంపార్టెంట్. అందం కంటే మన పళ్ళు తినడానికి చాలా ఇంపార్టెంట్. ఒక పన్ను పోయిందనుకోండి, దాని పక్కన ఉన్న పళ్ళు కూడా ఆ పోయిన ప్రదేశంలో దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తాయి, పైన ఉన్న పన్ను కిందికి రావడానికి ప్రయత్నం చేస్తుంది.
ఇది ప్రివెంట్ చేయాలి అంటే స్పేస్ లాస్ ప్రివెంట్ చేయాలి అంటే మనం ఒక పన్ను మధ్యలో పన్ను ఫిక్స్ చేస్తే అది అండ్ అన్ని పళ్ళు కలిసి ఒక యూనిట్ లాగా ఫంక్షన్ చేసి మనకు తినగలుగుతాయి. ఒకవేళ ఒక పన్ను ఒక సైడ్ పోయింది, మనం ఇంకో వైపు తినడం మొదలు పెడతాం. అప్పుడు ఈ సైడ్లో అరిగిపోవడము, వీక్ అవ్వడము, ఇటు డిస్యూజ్ వల్ల అక్కడ గార ఎక్కువగా ఉండిపోవడము ఇలాంటివి జరగచ్చు. సో బ్రిడ్జ్ ఇస్తే ఏమంటే 2 పక్క పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళని కట్ చేసి దానిపైన బ్రిడ్జ్ ఇవ్వచ్చు. ఆ 2 పళ్ళను డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ మధ్యలో ఎముకలో పెట్టి ఫిక్స్డ్ స్ట్రక్చర్ చేయడమే ఇంప్లాంట్. సో ఇది దీనికి ఏజ్ గ్రూప్ రెస్ట్రిక్షన్ కానీ గ్రోత్ కానీ ఎలా ఉంటుంది సార్? అంటే ఇది ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఇంకేమీ గ్రోత్ ఉండదు. వన్స్ యూ క్రాస్ ద ఏజ్ ఆఫ్ 18 వేర్ యువర్ టోటల్ గ్రోత్ హ్యాపెన్స్ అండ్ ఇంకా ఫర్దర్గా ఏమీ గ్రోత్ జరగదు అన్న తర్వాత ఎవరైనా ఇంప్లాంట్కి అర్హులే. ఏ వయసుతో ఏం సంబంధం లేదు. ఒకవేళ మనం పెద్ద వయసు వాళ్ళకి చేయాలనుకున్నాం అనుకోండి, వాళ్ళ మెడికల్ కండిషన్స్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవాలి. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే ఒక ఫారెన్ బాడీ లోపల పెట్టినప్పుడు అది ఇంటిగ్రేట్ అవ్వదు బాడీతో, బాడీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెష్ బ్లీడింగ్ ఇండ్యూస్ చేసి మనం చేస్తాం కాబట్టి అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఏ వయసు వాళ్ళకన్నా పెట్టచ్చు. 18 years దాటిన వాళ్ళు ఎవరైనా కానీ హూ గాట్ దేర్ టూత్ చిప్డ్ కానీ సో ఎవరికి పెడతారు సార్ జనరల్గా ఇట్లా? అంటే జనరలీ ఎనీ వన్ హూ హ్యాస్ అ లాస్ట్ టీత్, ఒక పన్ను పోయింది అనుకోండి, వాళ్ళకి మిస్ అయిన టీత్ని రీప్లేస్ చేయడం కోసం ఇంప్లాంట్ అనేది వాడతాం. కొంతమందికి కంజెనైటల్గా అంటే పుట్టుకతోనే పళ్ళు రావు, మిస్సింగ్ టీత్ ఉండొచ్చు, దానికి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కండిషన్స్ ద్వారా వాళ్ళకి ఇంప్లాంట్ సజెస్ట్ చేస్తాము. ప్లస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని అరిగిపోయిన పళ్ళు, లాస్ అయిన పళ్ళు, వివిధ రకాల అంటే క్యావిటీస్ వచ్చిపోయిన పళ్ళకి, ఎవరికైతే ఎక్స్ట్రాక్షన్ అంటే పన్ను పీకడానికి రీజన్ ఉండి మనం పళ్ళు తీసేస్తాము, టూత్ లాస్ ఎవరికైతే జరుగుతుందో, ఎవరికన్నా ఇనఫ్ బోన్ ఉంటే ఇంప్లాంట్ పెట్టచ్చు. సో స్పెషల్గా ఈ గుట్కా తినే వాళ్ళకి, సిగరెట్ తాగే వాళ్ళకి, వీళ్ళకి ఇంప్లాంట్ ఏమైనా యాక్సెప్టెన్స్ ఉంటుందా సార్? పెట్టుకోవచ్చా? అంటే ఎవరికైనా ఇంప్లాంట్ వేయచ్చండి, కానీ దానికి మౌత్ ఓపెనింగ్ కరెక్ట్గా ఉండాలి. అంటే గుట్కా తినే వాళ్ళకి ఏంటంటే తిని ఆ యాసిడ్స్ అన్నీ జనరేట్ అయిపోయి వాళ్ళకి లోపల ఫైబ్రస్ బ్యాండ్స్ లాగా ఫామ్ అవుతాయి, మన నాన్ ఎలాస్టిక్ బ్యాండ్స్ అలా ఫార్మ్ అవుతాయి. ఆ ఫార్మ్ అయిన బ్యాండ్స్ ఓపెన్ అవ్వకుండా నోరు మూసుకుపోతుంది. అంటే కండిషన్ కాల్ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్. దానికి సార్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే దే డూ లాట్ ఆఫ్ సర్జికల్ ట్రీట్మెంట్ ఫర్ దట్ టు ఓపెన్ అప్ దట్ బ్యాండ్స్. అలాంటి కండిషన్స్లో మనము లోపల పెట్టలేని పరిస్థితిలో తప్ప ఎవరికైతే మౌత్ బాగా ఓపెన్ అవుతుంది, నోరు ఓపెన్ అయ్యి మనం ఇంప్లాంట్ ప్లేస్ చేయగలుగుతామో అందరికీ చేయొచ్చు. ఎలాగైతే నార్మల్ పళ్ళు మనం చేసే బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ గుట్కా, స్మోకింగ్, ఈటింగ్ లాట్ ఆఫ్ షుగర్స్, ఈటింగ్ జంక్ ఫుడ్, నాట్ బ్రషింగ్ యువర్ టీత్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, నాట్ విజిటింగ్ యువర్ డెంటిస్ట్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, అంటే వన్స్ ఇన్ 3 months to 6 months. ఎవరన్నా ఇంప్లాంట్స్ ఉన్న వాళ్ళు మన నోట్లో జరిగే చేంజెస్ నొప్పి వచ్చే వరకు ఎవరికీ తెలియదు. చిగుర్లు అనుకోండి, చిగురులో బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ కొంతమందికి ఇనిషియల్గా జరగచ్చు, లేకపోతే ఒక 5-6 సంవత్సరాలు లోపల ఎముకంతా అరిగిపోయిన తర్వాత జరగచ్చు. అలాంటి వాళ్ళకి వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేయడానికి చాలా లేట్ అయిపోతుంది, ప్లస్ పళ్ళు పీకాల్సి వస్తుంది. అలా చేయకుండా వన్స్ ఇన్ 6 months. అలాగే ఇంప్లాంట్స్ వేసిన వాళ్ళు కూడా ఇవన్నీ చేస్తే మన పన్ను అరిగిపోయినట్టే ఆ ఇంప్లాంట్ చుట్టూ బోన్ కూడా పెరి ఇంప్లాంటైటిస్ అనే ఒక కండిషన్ వచ్చి ఆ బోన్ అరిగిపోయి ఆ ఇంప్లాంట్ కూడా ఊడిపోవచ్చు. స్కూల్లో నుంచి చెప్తారు సార్, ట్వైస్ ఏ డే బ్రష్ చేయాలి అని చెప్తారు. నాకు తెలిసినంత వరకు 60% ఎవరు ఫాలో గారు. గుట్కా తినొద్దు అంటారు, స్మోక్ చేయొద్దు అంటారు. మీరు చూసిన కేసెస్లో వాట్ కుడ్ బి ద ఎక్స్టెంట్, అంటే దానికి మీరు ఏం ప్రిస్క్రైబ్ చేస్తారు జనరల్గా? ఇఫ్ సమ్వన్ సివియర్ స్మోకింగ్ వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి, సమ్ రేర్ ప్రాబ్లం వచ్చింది, సో హౌ యూ ట్రీట్ దెమ్, వాట్ యూ సజెస్ట్? అంటే వీఆర్ ఎ యునీక్ కంట్రీ వేర్ మన సబ్ కాంటినెంట్లో ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌత్ ఈస్ట్ ఏషియా, మన సబ్ కాంటినెంట్ హ్యాస్ దిస్ యునీక్ distinction of having a disease only to this area.
ఎందుకంటే మా కల్చర్లో మన సబ్ కాంటినెంట్లో ఈ పాన్ చూయింగ్, బీటిల్ నట్ చూయింగ్, ఈ జర్దా, పాన్ మసాలా, ఈ హ్యాబిట్స్ మన కంట్రీలోనే ఉంది. సో దానివల్ల చాలా హెల్త్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ వెరీ డెట్రిమెంటల్ అనమాట. లైఫ్ థ్రెటనింగ్ చేంజెస్ రావచ్చు. స్మోకింగ్ ఆఫ్ కోర్స్ యూనివర్సల్ ప్రాబ్లమే, బట్ స్మోకింగ్తో పాటు ఆల్కహాల్తో పాటు గుట్కా యాడ్ అయితే ఇట్ బికమ్స్ ఎ డెడ్లీ కాక్టైల్. నాట్ ఓన్లీ మనకి హార్ట్కి, మన బాడీలో చేంజెస్, క్యాన్సర్, ఎవ్రీథింగ్. నోట్లో వెరీ విజిబుల్ చేంజెస్ వచ్చేస్తాయి. ఈ ఇలాస్టిసిటీ, మన చీక్లో ఇలాస్టిసిటీ పోతుంది, నోరు తెరవలేరు, సరిగా తినలేరు, న్యూట్రిషియస్ డయట్ కాంప్రమైజ్ అయిపోద్ది, సరిగా బ్రష్ చేయలేరు. ఇఫ్ అ డెంటిస్ట్ వాంట్స్ టు డూ సమ్ ట్రీట్మెంట్ ఆల్సో, ఆ డెంటిస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి వెళ్ళాలి. పేషెంట్ నోరు తెరవటమే ప్రాబ్లం అయితే డెంటిస్ట్ టీత్ ఎట్లా క్లీన్ చేస్తారు, ఫిల్లింగ్స్ ఎట్లా చేస్తారు, టీత్ ఎట్లా రిప్లేస్ చేస్తారు? సో ఇట్ బికమ్స్ ఎ బిగ్ ప్రాబ్లం. అదొకటే కాదు, ఆ తినిన గుట్కా, సిగరెట్ స్మోక్, ఆల్కహాల్ రెసిడ్యూస్ అంతా పళ్ళు చుట్టూరు అంతా ఒక రెసిడ్యూ కింద ఫామ్ అయ్యి బ్యాక్టీరియల్ కాలనీస్ ఫామ్ అయ్యి ఇంకా ఇన్ఫెక్షన్స్ క్రియేట్ అవుతాయి. చాలామంది పేషెంట్స్ మాకు వస్తారు, నోరు తెరవలేరు, సివియర్ టూతేక్ ఉంటుంది. వీ కాంట్ ట్రీట్ దమ్ ఈజీలీ బికాస్ మనకు అక్కడ ట్రీట్మెంట్ చేయాలంటే నోరు తెరవటం కష్టం. సో ఫస్ట్ థింగ్ విచ్ వీ రికమెండ్ ఈ స్టాప్ ద హ్యాబిట్. ఇది చాలా ఎడిక్టివ్ ప్రాబ్లం. ఇది స్మోకింగ్ కన్నా హై ఎడిక్షన్ గుట్కాలో ఉంటుంది. సో దే రియలీ నీడ్ టు టేక్ హెల్ప్ అండ్ స్టాప్ చూయింగ్ దిస్ గుట్కా, పాన్ మసాలా, జర్దా, పాన్, ఇవన్నీ కంప్లీట్గా మానేయాలి. దాని తర్వాత వీ గివ్ దమ్ సమ్ మెడికేషన్స్ టు హెల్ప్ దెమ్ గెట్ అ బెటర్ హెల్తీ ఎన్విరాన్మెంట్. కొన్ని కేసెస్ బాగా సివియర్ ఉంటే సర్జికల్ ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది నోరు తెరవటానికి. నోరు ఓపెన్ అయితేనే నోరు లోపల మనం ఏమైనా ట్రీట్మెంట్స్ చేయగలుగుతాం. నోరు ఓపెన్ అయితేనే పేషెంట్ సరిగ్గా తినగలుగుతారు. న్యూట్రిషన్ మంచిగా ఉంటేనే బాడీలో రిపరేటివ్ ఎబిలిటీ వస్తుంది. అండ్ దెన్ ఓన్లీ పేషెంట్ హెల్తీగా అవ్వగలుగుతారు. సింపుల్ టిప్స్ ఫర్ ఓరల్ హైజీన్ సార్. The most important thing when we have in oral hygiene is spend time cleaning your teeth. Cleaning your teeth is not a task అనమాట. అయ్యో పొద్దున్న లేసామా, బ్రష్ చేసామా, అయిపోయింది ఆ టాస్క్, అట్లా కాదు. స్పెండ్ టైమ్ when you are doing that cleaning of your teeth, when you are brushing your teeth, when you are flossing, pay attention to each tooth. మీ ఫోన్ చూసుకుంటా, మెసేజ్లు చూసుకుంటా, న్యూస్ పేపర్ చదువుకుంటా, నోట్లో బ్రష్ పెట్టుకొని బైక్లో వెళ్ళి పాలు తీసుకొని, అలాంటివి కాదు. బ్రషింగ్ ఈజ్ నాట్ ఎ సైడ్ టాస్క్. ఇట్ ఈస్ అ టాస్క్ టు స్టార్ట్ యువర్ డే విత్ గుడ్ హైజీన్. సెకండ్, ఆఫ్టర్ ఎవ్రీ మీల్ యూ షుడ్ థరోలీ రిన్స్ యువర్ మౌత్. డూ నాట్ యూస్ టూత్ పిక్స్. ఈ టూత్ పిక్స్, సేఫ్టీ పిన్స్తో చాలామంది ఇట్లా పోక్ చేస్తూ ఉంటారు. అది మంచి హ్యాబిట్ కాదు. యూఆర్ డ్యామేజింగ్ యువర్ గమ్స్. ఫ్లాస్ ఉంది, వాటర్ ఫ్లాసెస్ ఉంటాయి, చాలా దెర్ ఆర్ అదర్ మెథడ్స్ టు క్లీన్ టీత్ వేర్ యువర్ ఫుడ్ ఇస్ స్టక్ అనమాట. సో థరో రిన్సింగ్, బ్రషింగ్ నాట్ లెస్ దెన్ ట్వైస్ అ డే. నైట్ బ్రషింగ్ ఈజ్ వెరీ క్రిటికల్. రాత్రి ఎందుకు ఇంత క్రిటికల్? ఆఫ్టర్ యూ హ్యావ్ యువర్ లాస్ట్ మీల్ ఆఫ్ ద డే అండ్ మనము నిద్రపోతాం. సో నోట్లో సలైవా ఫ్లో కూడా ఎక్కువ ఉండదు. డే అంతా మనం మాట్లాడుతూ ఉంటాం, నీళ్లు తాగుతూ ఉంటాము, సో సలైవా ఫ్లో అవుతూ ఉంటుంది. సో సలైవా ఆల్సో రిమూవ్ సమ్ ఫుడ్ డెబ్రీ అనమాట. బట్ వెన్ యూఆర్ స్లీపింగ్ సలైవా అంతా ఫ్లో అవ్వదు. ఆ ఫుడ్ అంతా పంటి దగ్గర అక్కడ స్టక్ అయిపోయి ఉంటుంది. సో నోట్లో ఉన్న బ్యాక్టీరియా అదే ఫుడ్ మీద యాక్ట్ చేసి దాన్ని డీకే చేసి, దాన్ని డిగ్రేడ్ చేసి, యాసిడ్స్ ప్రొడ్యూస్ చేసి టీత్ని డ్యామేజ్ చేస్తాయి, గమ్స్ని డ్యామేజ్ అవుతాయి. సో నైట్ బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓరల్ హైజీన్ హ్యాబిట్ యూ కెన్ ఎంప్లాయ్ టు హ్యావ్ లాస్టింగ్ గుడ్ ఓరల్ హెల్త్. కొంతమందికి పళ్ళు పౌడర్ లాగా కరిగిపోతూ ఉంటుంది. ఇజ్ ఇట్ అంటే అది బోన్స్ లాగా విటమిన్ డెఫిషియన్సీయా, లేకపోతే ఇజ్ ఇట్ ఎనీ సీరియస్ ప్రాబ్లం? పన్ను అనేది ఒక ఇనార్గానిక్ స్ట్రక్చర్. ఒకసారి ఫామ్ అయిన తర్వాత దాంట్లో జనరలీ అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి వేర్ అంటే చిన్నప్పటి నుంచి వచ్చిన కండిషన్స్. మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని మందులు తీసుకుంటే ఆ మందుల్లో ఉన్న దీనివల్ల పుట్టబోయే బేబీ ఎఫెక్ట్ అవుతుంది కొన్నిసార్లు. సో దాన్ని టెట్రాసైక్లిన్ లాంటి డ్రగ్స్ ఆ కొన్ని ట్రైమెస్టర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదు. అలాంటి వాటికి అలా జరగచ్చు. కొన్నిసార్లు పంటి పైన ఉండే పొర ఎనామిల్ అనేది
ఇంపర్ఫెక్టా, అమోలోజెనసిస్ ఇంపర్ఫెక్టా అని సరిగ్గా ఫామ్ కావదు. అలాంటప్పుడు ఇంకోటి కొన్ని కండిషన్స్లో ఫ్లోరోసిస్ అంటే నీటిలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి నీళ్లు తాగినప్పుడు ఈ పంటి మీద ఉన్నది ఈ బ్రౌన్ డిస్కలరేషను లేకపోతే పళ్ళు పొడి పొడిగా చేయడము అంటే విరిగి వెళ్ళిపోవడము లాంటివి జరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ పుప్పి పన్ను అంటారు కదా సార్, ఇప్పుడు వాట్ యు కాల్ టూత్ డికే, అది ఒక్క పన్నుకి వస్తే మొత్తం అన్నిటికీ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా సార్? అలా ఏమైనా స్ప్రెడ్ ఉంటుందా? అంటే అలా ఉండదు. అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ఒక పన్నుకు వస్తే అది మొత్తం అంటువ్యాధిలాగా అన్ని పళ్ళకు వస్తుందని కాదు. కానీ వాళ్ళు చేసే పద్ధతుల వల్లనే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఒకసారి ఒక చోట వచ్చింది అనుకోండి, 2 పళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది క్యావిటీ వచ్చినప్పుడు. అప్పుడు మనం తిన్నదంతా వెళ్ళి అక్కడ విరుక్కుంటుంది. ఇప్పుడు వెనకాల పళ్ళలో గ్యాప్ వచ్చింది అనుకోండి, మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు, తిన్నదంతా వెళ్ళి అక్కడ ఇరుక్కుంటుంది, మీరు క్లీన్ చేసుకోలేరు. సో అక్కడ ఓవర్ నైట్ బ్యాక్టీరియా అనేది ఫార్మ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా యాసిడ్స్ జనరేట్ చేస్తుంది. ఈ యాసిడ్స్ ఎప్పుడైతే జనరేట్ అవుతాయో మెల్లమెల్లగా షుగర్స్ అన్నీ బాగా జనరేట్ అయిపోయి ఆ లోపల ఉండే పన్నుని తినడం మొదలు పెడుతుంది. ఇది చాలా స్లో ప్రాసెస్ అండ్ నొప్పి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు నొప్పి ఇప్పుడు మీకు హెడేక్ ఉందనుకోండి, ఫస్ట్ మీకు ఏదైనా జరిగితే ఫస్ట్ హెడేక్ వస్తుంది. సో హెడేక్ రాగానే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. కడుపు నొప్పి అంతే, పంటి నొప్పి అలా కాదు. పైనుండే ఎనామిల్ పొర అరిగిపోయి దాని లోపల ఉన్న డెంటిన్ అరిగిపోయిన తర్వాత లోపలుండే రక్తనాళాలు నర్వ్స్ 2 ఇన్వాల్వ్ అయిన రోజే మనకు నొప్పి అనేది తెలుస్తుంది. లేకపోతే కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంది. ఆ సెన్సిటివిటీ ఏంటి అంటే పైన పొర వెళ్ళిపోతే చల్లవి పదార్థాలు తిన్నప్పుడు అప్పుడు లాగడము అలాంటివి జరుగుతాయి. వాళ్ళు మాత్రం ప్రాబ్లీ డెంటిస్ట్ దగ్గరకు వస్తారు. కానీ ఈ రూరల్ ఏరియాస్లో చాలా మటుకు ఏమవుతుంది అంటే పంటి నొప్పి వచ్చి స్వెల్లింగ్ వచ్చే వరకు మన దగ్గరికి ఎవరు రారు. అలాంటి వాళ్ళకి పళ్ళు తీసేయాల్సి వస్తుంది. సో అందుకని ఎవ్రీ 6 months కంపల్సరీ ఒక డెంటల్ సర్జన్ కానీ ఎవరినని చూస్తే మీకు తెలియనివి వాళ్ళు చెప్పి రెగ్యులర్గా క్లీనింగ్ చేయించుకొని, అంటే బ్రషింగ్లో కూడా ప్రాబ్లం ఏంటంటే సార్ చెప్పారు కదా ఎవ్రీ టైం 2 times బ్రష్ చేయాలని, కానీ ఫాస్ట్గా చేస్తారు. అదే ఒకటి కాకుండా కొన్ని చోట బ్రష్ మీకు రీచ్ అవ్వదు. అలాంటి ఏరియాస్లో డెంటిస్ట్ క్లీన్ చేసి బ్యాక్టీరియా ఉండకుండా చేస్తాడు. ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్లో చూసుకున్నట్టు ఈ పేస్ట్ తీసుకుంటే ఎనామిల్ ఫామ్ అవుతుంది, ఇలా ఏమైనా ఉంటుందా సార్? దట్ ఈస్ అ బిగ్ మిత్. నేను చెప్పినట్టు టూత్ ఒకటి ఇన్ఆర్గానిక్ బాడీ అంటే ఫార్మ్ అయిపోయింది. సో మీరు తిన్నవి కానీ ఏది అబ్జర్వ్ చేయదు అది. దానికి ఇట్స్ ఎ వెరీ ఎనామిల్ ఇస్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. దాన్ని ఏది అబ్జర్వ్ చేయదు. సో కాల్గేట్ తీసుకుంటే ఇలా, పెప్సోడెంట్ తీసుకుంటే, ఏ టూత్ పేస్ట్ అయినా ఒక మీడియం. బ్రషింగ్ ఈజ్ ద మెయిన్ యాక్టివిటీ. మీరు చాలా మందిని చూసుంటారు, పాతకాలంలో వేప పుల్లలతో చేసేవాళ్ళు. వాళ్ళు ఏ పేస్ట్ చేసేవాళ్ళు కాదు, కానీ ఆ ఫిజికలీ ఆ బ్రష్ లాగా తీసేస్తారు కాబట్టి. బట్ దానికి కూడా డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఆ గట్టి హార్డ్ బ్రష్తో తోమితే పైన ఉన్న పింగాణి పొర ఎనామిల్ పొర ఎగిరిపోతుంది. అప్పుడు మళ్ళీ సెన్సిటివిటీ క్యావిటీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలా ఉండకుండా ఉండడానికి యూజ్ ఎ గుడ్ బ్రష్, చేంజ్ యువర్ బ్రష్ ఎవ్రీ 3 months. 3 months వస్తుందా సార్ ఒక బ్రష్? ఇన్ జనరలీ దట్ ఈస్ ద నార్మ్. వస్తుందా అంటే ఆ బ్రష్ ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, దట్ మీన్స్ యు ఆర్ డూయింగ్ హార్డ్ బ్రషింగ్. 3 నెలలు అయిన తర్వాత కూడా మీ బ్రిజిల్స్ అన్ని ఇట్లా స్ట్రైట్గా ఉన్నాయని అనుకోండి, యు ఆర్ నాట్ అప్లయింగ్ ఇనఫ్ ఫోర్స్. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యూ అప్లై గుడ్ ఫోర్స్, డూ ద ప్రాపర్ టెక్నిక్. పైనుంచి కిందికి ఏదో మనము స్టీల్ సామాన్లు తోమినట్టు తోమడానికి ఇవి పళ్ళు, దే ఆర్ నాట్ యుటెన్సిల్స్. సో దీన్ని మన బాడీలో ఒక పార్ట్ కాబట్టి జాగ్రత్తగా చూసి రోజు ఎగ్జామిన్ చేసుకొని చేయగలగాలి. సో డాక్టర్, యాజ్ ఏ ట్రామా స్పెషలిస్ట్ మీరు డెంటల్ వైజ్గా ఫస్ట్ యాక్సిడెంట్ అయితే జాకి ఏదైనా జరిగితే హాస్పిటల్లో డెంటిస్ట్ని రీచ్ కావాలా, లేకపోతే హాస్పిటల్ ఏ డిపార్ట్మెంట్ రీచ్ కావాలా? ఇది చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా. ఇప్పుడు ఫేస్కి సంబంధించిన యాక్సిడెంట్స్ దాన్ని మనం ఫేషియల్ ట్రామా అంటాం. అది జా బోన్స్కైనా అవ్వచ్చు, టీత్ అయినా విరగచ్చు, ఫేస్లో ఎక్కడైనా కట్స్ లాగా అవ్వడం కానీ. ట్రామాలో మనకి ఓన్లీ స్కిన్ మాత్రమే కట్ అవ్వడం కాదు, లేదా ఓన్లీ ఎముకలు మాత్రమే. ఫేస్ అనే కంప్లీట్ యూనిట్లో ఇట్ ఇన్క్లూడ్స్ స్కిన్
జా బోన్స్, టీత్. సో ఈ మొత్తం కాంపోనెంట్స్ని కలిపి మనం ఫేషియల్ ట్రామా అంటాం. కొన్నే ఉండొచ్చు, అన్ని కలిపి కూడా ఉండొచ్చు. ఓకే. సో మేము యాజ్ అ స్పెషలైజేషన్ ఇన్ మ్యాక్సిలోఫేషియల్ ట్రామా మేము స్కిన్ డీల్ చేస్తాము, ఓకే, జా బోన్స్ని డీల్ చేస్తాము, టీత్ వరకే విరిగితే టీత్ని కూడా డీల్ చేస్తాం. సో యాజ్ ఇన్ హోల్ ఫార్ ద ఫేషియల్ ట్రామా వీ ఆర్ బెటర్ పీపుల్ టు అడ్రస్ ఎనీ సచ్ యాక్సిడెంట్స్ రిలేటెడ్ టు ఫేస్. అంటే మ్యాక్సిలోఫేషియల్ ట్రామా అని పిలుస్తాం. ఓకే సార్. ఇట్ ఈస్ మ్యాక్సిలోఫేషియల్. జనరల్గా చాలా మందికి ఈ పేరు కూడా తిరగడం, మ్యాక్సోఫేషియల్ అని కొంతమంది అంటారు. సో ఇట్ ఈస్ లైక్ మ్యాక్సిలోఫేషియల్ ట్రామా అండ్ మ్యాక్సిలోఫేషియల్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైనా వచ్చినా కూడా ఫస్ట్ రీచ్ ఎనీ ఎమర్జెన్సీస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద ఫేస్. Yes, it is a very well established department. ఇది డెంటిస్ట్రీ ఈజ్ అ బేస్. ఓకే. 5 years ఆఫ్ డెంటల్ సర్జరీ చేసిన తర్వాత సూపర్ స్పెషలైజేషన్ లాంటిదే మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ, విచ్ వీ గెట్ ట్రైన్డ్ ఫర్ 3 years. ఓకే. అది అయిన తర్వాత వీ డూ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఇన్ ఫేషియల్ ట్రామా, ఆర్థోనాటిక్ సర్జరీ, ఫేషియల్ రీకన్స్ట్రక్షన్, ఎస్థెటిక్స్ ఎక్సెట్రా. ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి విచ్ వీ గెట్ ట్రైన్డ్ ఆఫ్టర్ ద సూపర్ స్పెషలైజేషన్ ఆఫ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ. ఓకే. సో వాటిల్లో డీలింగ్ ఫేషియల్ ట్రామా ఈజ్ అవర్ ప్రైమరీ థింగ్ విచ్ వీ డూ ఆన్ అ రెగ్యులర్ బేసిస్, డే టు డే బేసిస్ టైప్. అయితే డెంటల్ అన్నారు కదా సార్, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మ్యాక్సోఫేషియల్, ఎస్థెటిక్స్, స్కిన్ అని కలుపుతున్నారండి సార్? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈ మ్యాక్సిలోఫేషియల్ అనేది ఎందుకు చేస్తాము అంటే, ఇది మొత్తం ఫేస్ అంతా ఒక కాంప్లెక్స్. ఓకే. ఎముకలు ఉంటాయి, ఎముకలతో పాటు పళ్ళు ఉంటాయి, పళ్ళు, చిగుర్లు అన్నీ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఎనీ సర్జన్ అంటే ఒకవేళ మీరు పళ్ళు, సే ఫర్ ఎగ్జాంపుల్ ట్రామా జరిగింది, ప్రాణహాని జరగలేదు, ప్రాణాంతకం కాదు, దేవుడిచ్చిన వరము, అలాగే వదిలేస్తే ఆ బోన్ అలాగే ఫ్యూజ్ అవుతుంది. ఎక్కడైతే విరిగిపోయిందో అలాగే ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ విరిగి లోపల ఒక డిప్రెషన్ ఉందనుకోండి, ఆ డిప్రెషన్ అలాగే ఉండిపోతుంది. ఇది నువ్వు చేసిన ఎక్స్ట్రా పని ఏం కాదు, అది బాడీలో ఉన్న ఒక అబిలిటీ. అది దాన్ని మాల్యూనన్ అవ్వచ్చు, లేకపోతే ఇట్ కెన్ ఫార్మ్, అంటే ఆ యూనియన్ అనేది ఎన్నో విధాలుగా అవ్వచ్చు. మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అనే స్పెషాలిటీ ఇది ఉన్న ఏకైక ఇదేంటంటే, ఈ పళ్ళు ప్లస్ ఈ బోన్స్ అన్ని హార్మోనీలో ఫిక్స్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అక్లూజన్ కూడా ఇంపార్టెంట్. అక్లూజన్ అంటే అప్పుడు ఫిక్స్ చేసిన తర్వాత పేషెంట్ నోరు తెరవగలగాలి, తినగలగాలి, మాట్లాడగలగాలి. ఇప్పుడు ఓన్లీ ఎముకలు ఫిక్స్ చేసేసాము కానీ సరిగ్గా కొరకలేకపోతున్నాడు, అప్పుడు రోజు తినాల్సిన పదార్థాలు తినలేకపోతున్నాడు, తిన్నప్పుడంతా విపరీతమైన నొప్పి వస్తుంది, దీనికి ప్రయోజనం లేదు. కాబట్టి ఈ స్పెషాలిటీ ఈజ్ అ వెరీ కాంప్లెక్స్ స్పెషాలిటీ విచ్ డీల్స్ ఓన్లీ విత్ ద ఫేస్, facial bones and the associated teeth and the tooth structures around it. Kabatti, they are kind of a specialty which can handle it with lot of care and lot of panache. అంటే ఇప్పుడు జా ఫ్రాక్చర్ అవుతే దానికి పక్కా సర్జరీ చేయాలా సార్? ఇప్పుడు జా ఫ్రాక్చర్కి మనం పక్కా సర్జరీ చేయాలనే క్వశ్చన్కి ఏంటంటే, అది ఫ్రాక్చర్ అయ్యి ఎంతవరకు కదిలిపోయింది అది. ఇప్పుడు జస్ట్ కొన్నిసార్లు హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, అంటే ఎక్కువగా సెపరేట్ అయిపోకుండా ఉన్న ఫ్రాక్చర్స్. అట్లాంటి పేషెంట్స్కి మనం వెయిట్ అండ్ వాచ్, అంటే అది హీల్ అయ్యి సార్ అన్నట్టుగా దేవుడిచ్చిన వరం లాగా ఆ పొజిషన్లో అది అట్లానే ఉంటే అది హీల్ అయిపోతుంది. అది 4 weeks కానీ 6 weeks కానీ హీల్ అయిపోతుంది. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే, మనం మాట్లాడేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఎంత జస్ట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయినా కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మూమెంట్స్ వల్ల ఆ ఉన్నది కాస్త ఇంకొంచెం సెపరేట్ అయిపోతుంది. అట్లాంటి కండిషన్స్ కనుక ఉన్నాయి అంటే దాన్ని మనం అన్ఫేవరబుల్ ఫ్రాక్చర్స్ అంటాం. అట్లాంటి కండిషన్స్ కనుక ఉన్నాయి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు గెట్ ద ఫ్రాక్చర్స్ ఫిక్స్డ్. ఓకే. లేదు కొన్ని చోట్ల ఏరియాస్లో ఫ్రాక్చర్ అయినది, జస్ట్ మన ఆ ఏరియాలోకి ఎక్కువ ప్రెషర్ పడదు, అలాంటి కండిషన్స్లో వీ కెన్ స్టిల్ వెయిట్ అండ్ వాచ్ ఫాలోయింగ్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ లైక్ సాఫ్ట్ డైట్ తీసుకోవడము, ఎక్కువగా గట్టిగా ప్రెషరైజ్ చేయకుండా ఉండడము. ఇలా చెప్పినప్పటికీ ఆల్ దీస్ పేషెంట్స్ షుడ్ బి ఆన్ అ రెగ్యులర్ ఫాలోఅప్ సో దట్ వీల్ మానిటర్ దెమ్. అది హీలింగ్ కరెక్ట్గా అవుతుందా లేదా, కరెక్ట్ పొజిషన్లోనే హీల్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ట్రామాలో చూసుకున్నట్టయితే యాక్సిడెంట్ అయింది సార్, కింద పడిపోయాడు, పన్ను ఊడిపోయింది, సగం పన్నే ఊడిపోయింది.
అది వాటర్లో పెట్టుకొని వస్తారు కొంతమంది, పాలలో పెట్టాలంటారు. అసలు ఏం సార్ ఇది మిత్త, అసలు ఇది ఏం అపోహ అసలు? అంటే ఇప్పుడు యాక్చువల్లీ దాని టూత్ రీఇంప్లాంటేషన్ అంటే వీ కెన్ డూ అ ప్రొసీజర్ వేర్ ఊడిపోయిన పన్నుని మళ్ళీ లోపల సాకెట్లో పెట్టి, బట్ దెర్ ఇస్ అ ప్రిస్క్రైబ్ టైం. అంటే దెర్ ఇస్ నో ప్రిస్క్రైబ్ టైం లైక్ ఇట్ ఈస్ 5 hours or 6. ఇట్ బికమ్స్ అ ఫారెన్ బాడీ టు పుట్ ఇట్ బ్యాక్. సో ఈ నీళ్ళలో పెట్టడం అంటే మెట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే డస్ట్ అక్యుములేట్ కాకుండా. దెర్ ఇస్ నో మీడియం. అంటే ఈ మీడియంలో పెడితేనే ఇది టేకప్ అవుతుంది, ఈ మీడియంలో పెట్టకపోతే ఇది కాదు అనేది ఉంటుంది. వెదర్ ఫారెన్ బాడీ ఎట్లా అయితే మీరు చేయగలుగుతారో, బట్ దానికి కొన్ని ప్రీ కండిషన్స్ ఉంటాయి. వెదర్ ఆ సాకెట్ క్లీన్గా ఉందా లేదా, దాంట్లో టూత్ క్లీన్గా ఉండాలి. సో క్లీన్గా వాష్ చేసి ఒక వెట్ మీడియంలో తీసుకెళ్ళమని చెప్తారు. డ్రై అయితే దెర్ ఈస్ వెరీ లిటిల్ ఛాన్సెస్ ద టూత్ కెన్ బి టేకెన్ అప్. ఓకే, అయితే ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయాక ఇన్ కేసులో ఏదైనా టూత్ చిన్న పన్ను ఏదైనా దొరికితే అంటే విరిగిపోయిన పన్నుని మళ్ళీ ఫిక్స్ చేయలేదు, పెట్టలేరు. ఇన్ టోటాలిటీ పన్ను ఊడొచ్చింది అనుకోండి, అచ్చా, సమ్ టైమ్స్ ఓకే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ కెన్ ఫిక్స్ ఇట్ బ్యాక్. ఓకే, అది కూడా మన మాక్సిలోఫేషియల్ సర్జన్సే చేస్తారు, వైరింగ్ అనే విధానం ద్వారా చేస్తారు. అండ్ దే విల్ డూ ఇట్ ఇన్ సచ్ అ వే దట్ బయటికి ఏమీ తెలియదు, మీ పన్ను ఫిక్స్ చేశారని తెలియదు, ఏదున్నా లోపల దాక్కొనే ఉంటుంది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్తో ఏంటి అంటే వాళ్ళు ఏ పద్ధతి చేసినా నోట్ లోపల చేస్తారు, బయట నుంచి స్కార్స్ ఇచ్చి ఎక్కడ అప్రోచ్ అవ్వరు. ఓకే, సో అది గ్రేట్ అడ్వాంటేజ్. అంటే ఈస్థెటిక్స్కి కానీ బ్యూటీకి కానీ ఒక స్కార్ కనపడకుండా చేయగలుగుతారు, అది వాళ్ళ స్పెషాలిటీ. ప్లస్ ఆ అనాటమీ అంతా ఒక 3 సంవత్సరాలు బాగా చదువుతారు అదే ఏరియాలో, ప్లస్ ఒక 5 years ఆఫ్ డెంటల్ సర్జన్ కాగా చేసిన తర్వాతనే యూ కెన్ బికమ్ అ మాక్సిలోఫేషియల్ సర్జన్. కాబట్టి దట్ ఈస్ అ టోటల్ ఎక్స్పర్టీస్ దే విల్ హ్యావ్. అంటే ఆ ఏరియాలో 8 సంవత్సరాలు దాదాపుగా చదివిన తర్వాత దే విల్ బికమ్ క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. అందుకని వాళ్లకు తెలిసినన్ని నువాన్సెస్ చాలా, అంటే అందరికీ తెలియవని మేమనము. ఎనీ సర్జన్ కెన్ ఆపరేట్, బట్ యూ విల్ గెట్ ఫైనీస్ అండ్ యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్ when the person who's qualified to do it can do it. బికాస్ ఆ నంబర్స్ ఎక్కువగా చేస్తారు కాబట్టి, అదే దాంట్లో చేస్తూ ఉంటారు కాబట్టి దే హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. సార్ టైటానియం ప్లేట్స్ లైఫ్ లాంగ్ ఉంటాయా? టైటానియం స్టీల్ పెడుతూ ఉంటారు. బేసిక్గా టైటానియం అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఫైనెస్ట్ ఎలిమెంట్. మనకి బయోకంపాటబిలిటీ అంటాం, అంటే మన బాడీ యాక్సెప్ట్ చేయడం. ప్రతి మెటీరియల్ మన బాడీ యాక్సెప్ట్ చేయదు. టైటానియం ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెటీరియల్ విచ్ హెస్ గాట్ గుడ్ బయోకంపాటబిలిటీ. సో ఈ మెటీరియల్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఫేషియల్ ట్రామా, ఫేస్కి సంబంధించిన యాక్సిడెంట్స్లో జా బోన్స్ని ఫిక్స్ చేయడానికి, అంటే అవి కదలకుండా ఉండడానికి ఒక ప్లేస్లో ఉంచడానికి, అంటే ఇమ్మొబిలైజేషన్ అంటాం, అండ్ ఫిక్సింగ్. ఆ ఫిక్సేషన్ చేయడం కోసమని మనం ప్లేట్స్, స్క్రూస్ వాడతాం. హార్డ్లీ ఇవి పేపర్ థిన్ ఆర్ లిటిల్ మోర్ 1 or 2 millimeters థిక్నెస్సే ఉంటాయి. వీటిని ఫిక్స్ చేయడానికి ఈ టైటానియం ప్లేట్స్ అండ్ స్క్రూస్ వాడతాం. ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ టైటానియం ఏంటి అంటే మన బోన్తో పాటు కలిసిపోతాయి. దీన్ని మనం ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విత్ ఇన్ 3 to 6 monthsలో ఏమవుతుందంటే ఈ స్క్రూస్ కానీ ప్లేట్స్ కానీ ఏంటంటే బోన్ తోటి ఇంటిగ్రేట్ అయిపోవడం వలన మంచి స్టెబిలిటీ వస్తుంది ఆ ఏరియాలో. అండ్ మనం చూసుకుంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ ద పేషెంట్ ఈస్ మెయింటైనింగ్ వెల్ అండ్ జనరలైజ్డ్ హెల్త్ కూడా బాగున్నప్పుడు మనం వేసిన ప్లేట్స్, స్క్రూస్ పైన కూడా దేర్ విల్ బి ఫార్మేషన్ ఆఫ్ బోన్ ఆ ప్లేట్స్, స్క్రూస్ పైన. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టైటానియం ప్లేట్స్ చాలా సన్నగా ఉండడం వలన, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం సర్జరీ అంతా నోటి లోపల ద్వారానే చేయడం వలన మనం బయటకి పలానా చోటు ఇక్కడ ఫ్రాక్చర్ అయినది, పలానా చోటు ఇక్కడ ప్లేట్, స్క్రూ ఉందని కామన్ మ్యాన్కి తెలియదు. అన్లెస్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద సర్జన్స్కి కూడా ఎక్కడ ప్లేట్ ఉందంటే అన్ని మనం గట్టిగా నొక్కి చూస్తే తప్పితే, ఆర్ రిపీట్ స్కాన్స్ చేసినో, ఎక్స్రేలో, సిటీ స్కాన్లో చేస్తే తప్పితే ఆ టైటానియం ప్లేట్ ఆర్ స్క్రూ ఆ ఏరియాలో ఉన్నది అనేది తెలియదు. సో దెర్ ఆర్ మెనీ అదర్ మెటీరియల్స్ బట్ టైటానియం స్టాండ్స్ బెస్ట్. సో జనరల్గా ఫస్ట్ మిస్టేక్ యాక్సిడెంట్ కాగానే మీరు చూసిన ట్రామా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫస్ట్ చేసే మిస్టేక్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఫర్ ద పబ్లిక్ అవేర్నెస్ విషయంలో చెప్పాలి అంటే మన ఇండియాలో రోడ్ యాక్సిడెంట్ రేట్ ఈజ్ వెరీ హై. ఓకే, దానికి ఎందుకు అంటే ఫస్ట్ బ్యాడ్ కండిషన్ రోడ్స్, దానికంటే ఇంకా ముఖ్యమైనంటే వీ డోంట్ ఫాలో సర్టన్ రూల్స్, ఓవర్ స్పీడింగ్ అండ్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ వెన్ వీఆర్ గోయింగ్ ఆన్ అ 2-wheeler.
These are the two major conditions or the reasons for heavy incoming of maxillofacial trauma or any in such reasons ఏదైనా ట్రామా యాక్సిడెంట్స్ అవ్వడానికి. సో ఫేస్లో సంబంధించిన ట్రామా జరిగినప్పుడు జనరల్గా ఇప్పుడు చిన్న దెబ్బే తగిలి ఉండొచ్చు బయటకి, కానీ దాని ఇంపాక్ట్ వల్ల వేరే చోట ఎక్కడైనా విరిగి ఉండొచ్చు ఫేస్లోనే. ఆ చిన్న దెబ్బే తగిలింది కదా, చూసుకుందాం ఒక 2 రోజులు ఆగిన తర్వాత మెల్లిగా తగ్గిపోతుందిలే. సో ఇట్లాగా నెగ్లెక్ట్ చేయడం వలన ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి లోవర్ జాలో 2 వైపులా జాయింట్స్ ఉంటాయి. అక్కడ కనుక ఒకవేళ ఏమైనా ఇంజురీ జరిగి దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అక్కడ స్లోగా బోన్ అనేది మాల్ పొజిషన్లో ఫ్యూజ్ అయితే నోరు తెరవడానికి ఇబ్బంది రావడం ఇట్లాంటివి అవుతాయి. ఎనీ ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అండ్ గెటింగ్ ఇట్ చెక్డ్ ఇమీడియట్లీ. సో నెగ్లిజెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బ తగిలినప్పుడు జనాలు వెంటనే రిపోర్ట్ అవుతారు. ఇప్పుడు చిన్న కట్టు జరిగింది ఫేస్ మీద ఆర్ నా మౌత్లో ఏదైనా జరిగింది, వెంటనే మనము అదర్ సజెషన్స్ తీసుకుంటారు. అక్కడ వెంటనే పసుపు పెట్టండి, లేకపోతే ఇంకోటి ఏదో పెట్టండి. ఇట్లాంటి మేజర్ మిస్టేక్స్ చేయకుండా ఫస్ట్ ఎక్కడైనా కట్టు జరిగితే చేయాల్సింది ఏంటంటే ఒక ఫ్రెష్ మంచి క్లాత్ తీసుకుని బ్లీడింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడ కంప్లీట్గా గట్టిగా ప్రెషర్ పెట్టుంచాలి. సో దట్ బ్లడ్ లాస్ అనేది మనం అవాయిడ్ చేస్తున్నాం. సెకండ్, ఇది యాక్సిడెంట్స్ రోడ్ మీద జరుగుతాయి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డస్ట్ దట్ ఈస్ కమింగ్ ఇన్ టు దట్ ఏరియా. క్రాస్ ఇన్ఫెక్షన్స్ లాంటివి అవ్వకుండా మనం ఫస్ట్ ప్రైమరీగా ఎలిమినేట్ చేస్తాం. ఇమీడియట్లీ రిపోర్ట్ టు ద హాస్పిటల్ అండ్ దెన్ ద ప్రొఫెషనల్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, హౌ టు హ్యాండిల్ ఇట్. ఎర్లీ మార్నింగ్ ఒక నైస్ సండే రోజు సార్, 18 years కిడ్ అనుకుంటా, హెల్మెట్ పెట్టుకున్నాడు, హాఫ్ హెల్మెట్ పెట్టుకున్నాడు, కింద పడాడు, యాక్సిడెంట్ అయింది. నేను చూసేటప్పుడు హీ హ్యాస్ నథింగ్ హియర్. సింపుల్ కేస్ని, అలా ఎమర్జెన్సీ కేస్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్? యూజువలీ హై స్పీడ్ ట్రామాలో ఏమవుతుందంటే, ఎస్పెషలీ హెల్మెట్ ఫుల్ ఫేస్ కవర్ ఇవ్వట్లేదంటే, దిస్ హ్యాపెన్స్ వెరీ కామన్లీ. కొంచెం చిన్న హెల్మెట్ వేసుకుంటారు, ఫుల్ ఫేస్ కవరేజ్ ఉండదు. సో కింద పడినప్పుడు ఈ హై స్పీడ్లో రోడ్లో పడినప్పుడు ఆ స్పీడ్కి మొత్తం ఈ అంత ఏరియా చర్మం అంతా లేచిపోద్ది అండ్ లాట్ ఆఫ్ ఇంజరీ అవుతుంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్కి ఎయిర్వే ఇంటాక్ట్ ఉండాలి. సో ఎమర్జెన్సీ రూమ్ ఆర్ క్యాజువాలిటీలో ఇమీడియట్గా పేషెంట్ని తీసుకెళ్ళి ఎయిర్వే సెక్యూర్ చేయాలి అండ్ వేరే సర్వైకల్ స్పైన్ ఇంటాక్ట్ ఉందా లేదా, దానిలో ఇంజరీ లేదు కదా అని ఇవాల్యుయేట్ చేయాలి. బికాస్ దట్ ఈస్ టు సేవ్ లైఫ్. నంబర్ 1 ఎయిర్వే అండ్ రూల్ అవుట్ హెడ్ ఇంజరీ అండ్ మ్యాసివ్ బ్లడ్ లాస్. సో ఏబిసి అంటారు. ఏబిసి ఏంటంటే మన పేషెంట్ బ్రీత్ చేస్తున్నాడా లేదా, మంచిగా బ్రీదింగ్ ఉందా లేదా, ఎయిర్వే సెక్యూర్ ఉందా, ఆ బ్లడ్ క్లాట్స్ వలన ఇక్కడ ఎయిర్వే కాంప్రమైజ్ అయిందా. సో ద ఈఆర్లో ద ఈఆర్ ఎమర్జెన్సీ డాక్టర్స్ విల్ టేక్ కేర్. దే విల్ సెక్యూర్ ద ఎయిర్వే, దే విల్ మేక్ ష్యూర్ పేషెంట్ ఈస్ బ్రీదింగ్ వెల్. బ్లడ్ లాస్ ఉంటే దే విల్ రీఎస్టాబ్లిష్ సర్క్యులేషన్ విత్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఆర్ ఫ్లూయిడ్ ఇది. దెన్ సెక్యూర్ హెడ్ అండ్ స్పైన్. అదంతా మనకి స్టెబిలైజ్ అయిన తర్వాత we will address this particular injury. So life has to be saved first. Life ఉన్నప్పుడు this can be saved. There are multiple ways to reconstruct lost tissue. Bone తో reconstruct చేయొచ్చు and soft tissue తో reconstruct చేయొచ్చు. So based on how much loss is there. So మనం స్కాన్స్లో తెలిసిపోతుంది. బోన్ ఎక్కువ పోయింది అనుకోండి, we use bone grafts based on size of the bone defect. చిన్న డిఫెక్ట్ ఉంటే వీ కెన్ టేక్ సమ్ టైమ్స్ నడుము నుంచి బోన్ తీసుకోవచ్చు. పెద్ద డిఫెక్ట్ ఉందంటే దెన్ యూ మైట్ హ్యావ్ ఎ నీడ్ ఫర్ టేకింగ్ లాంగర్ బోన్. అప్పుడు కాలు నుంచి ఫిబులా బోన్ అంటాం. మన కాల్లో 2 బోన్స్ ఉంటాయి. ఒకటి టిబియా విచ్ ఇస్ ద వెయిట్ బేరింగ్ బోన్, ఇంకోటి ఫిబులా. ఆ ఫిబులాతో పాటు రక్తనాళాలు కూడా తీసుకుంటాం. ద బోన్ విత్ సర్క్యులేషన్ కెన్ బి యూస్ టు రీప్లేస్ ద లాస్ట్ జా బోన్. అండ్ ఆ సర్క్యులేషన్ మన నెక్లో మనం ప్లంబర్స్ ఎట్లా జాయిన్ చేస్తారో అట్లా ఆర్టరీతో జాయిన్ చేస్తాం, మెయిన్తో జాయిన్ చేసి రీఎస్టాబ్లిష్ చేస్తాం సర్క్యులేషన్. సో లాస్ట్ పార్ట్ ఆఫ్ ద బోన్, ఆ దవడ ఏదో ఉంది, దాట్ క్యాన్ బి రీకన్స్ట్రక్ట్. మనము డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టి టీత్ కూడా పెట్టచ్చు. చర్మం ఏం పోయిందో ఇక్కడ పక్క నుంచి స్కిన్ కూడా తీసుకోవచ్చు. సేమ్ బోన్ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ స్కిన్. సో ఆ స్కిన్ కూడా మనం ఇక్కడ చర్మం పోయిందనుకోండి, ఆ చర్మం కూడా రీప్లేస్ చేస్తాం. These are actually basic principles derived from oncology reconstruction అన్నమాట.
సమ్టైమ్స్ పేషెంట్స్ క్యాన్సర్స్లో ఎక్కువ డివాస్టేటింగ్ క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ అంతా బయటకు వచ్చేసింది, అప్పుడు దవడ తీసేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్. దవడ ఏదో తీసేసాము, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి, స్కిన్ ఏది తీసేసాము రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో రీకన్స్ట్రక్టింగ్ బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్. బట్ ఇన్ సచ్ బ్యాడ్ యాక్సిడెంట్స్ ఎమర్జెన్సీ రూమ్ ఆర్ క్యాజువాలిటీ ఇమీడియట్గా వెళ్ళాలి. ఎందుకంటే వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ద పేషెంట్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, ఎయిర్వే ఈజ్ మెయింటైన్డ్, పేషెంట్ బ్రీదింగ్ చేయాలి, సర్క్యులేషన్, అండ్ మేక్ ష్యూర్ పేషెంట్ వైటల్స్ అన్ని స్టేబుల్ అయిన తర్వాత వీ కెన్ అడ్రస్ దిస్ వన్ బై వన్ అండ్ మేక్ ష్యూర్ పేషెంట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. ఐ థింక్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ హాఫ్ హెల్మెట్స్ అనేది ఇట్స్ ఎన్ మోస్ట్ డేంజరస్ థింగ్ అన్నమాట. పీపుల్ థింక్ దట్ దే ఆర్ వేరింగ్ హెల్మెట్ హెల్మెట్ and they are going for their journey, but that helmet, even that half helmet is not enough for your brain also. ఎందుకంటే the moment you hit the road, ఆ ఇంపాక్ట్కి ఫస్ట్ స్ట్రాప్ పోతుంది. స్ట్రాప్ పోయి you will get a head injury also, and you have injury around your eye, your nose, your cheekbone. Full face helmet which is safely, completely safety features ఉన్నవే that is recommended. And not only the driver, pillion rider కూడా వేసుకోవాలి. There are several states in India, unfortunately మన స్టేట్లో లేదు, పిలియన్ రైడర్ కూడా మ్యాండేటరీ హెల్మెట్ ఉండాలి. వై ఇస్ పిలియన్ రైడర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ హెల్మెట్? పిలియన్ రైడర్ కూడా అదే బైక్లో కూర్చొని ఉన్నారు. రేపు ఆ స్పీడ్లో బైక్ పడితే పిలియన్ రైడర్ కూడా పడతారు. మన చాలామంది లేడీస్ సారీలు వేసుకొని దే సిట్ ఇన్ అ క్రాస్ వే, and moment some skidding happens or some sudden braking happens, they fall face forward, which is very dangerous. So driver and pillion rider both should have full face helmets. Then we can make sure that the safety of both the driver and pillion rider is. I see, first thing that we need to look at in a major accident is, as sir said, is how to keep the person alive. పేషెంట్ని ఎట్లాగా మనం దానికి సార్ చెప్పినట్లు బ్రీతింగ్, ఎయిర్వే మనం ఇంటాక్ట్గా పెట్టి బ్లడ్ లాస్ లేకుండా చూసి, తర్వాత ఈ రీకన్స్ట్రక్షను, ఈ ఫ్రాక్చర్స్ ఇవన్నీ ఏవైతే మనం సెట్ చేయగలగాలో అవన్నీ తర్వాత మనం చేసుకోవచ్చు. ముందు ఫస్ట్ విధానం ఏంటంటే హాస్పిటల్కి వచ్చేస్తే పేషెంట్ని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేయడానికి, అంటే ఇవన్నీ అయి పేషెంట్కి చిన్న కట్ అయ్యి రక్తం ఎక్కువ పోయినా బ్లడ్ లాస్ వల్ల చనిపోవచ్చు, దానివల్ల హైపోవాలిమిక్ షాక్ రావచ్చు, వేరే అప్పుడు హార్ట్కి మీద ఎఫెక్ట్ పడవచ్చు, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడవచ్చు, చాలా విధానాలు ఉంటాయి. ఫస్ట్ రక్తం ఎక్కువ పోకుండా చూసుకోవాలి. సార్ చెప్పినట్టు ఒక క్లీన్ క్లాత్తో ఎక్కడైతే మనం కంప్రెస్ చేయగలుగుతామో అక్కడ కంప్రెస్ చేసి, అంటే బై స్టాండర్డ్స్ కానీ ఎవరైతే రోడ్డు మీద ఉండి పేషెంట్ని తీసుకొచ్చేవాళ్ళు ఆ పని చేయొచ్చు. జనరలీ అంబులెన్స్కి ఫోన్ చేస్తే పారామెడిక్స్ విల్ బీ దేర్ హూ విల్ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద రైట్ థింగ్స్. బట్ ఈ మూడు చేసిన తర్వాత ఈ రీకన్స్ట్రక్షన్ విధానం కానీ ఫ్రాక్చర్ ఇవన్నీ సెకండరీ, అంటే తర్వాత దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా చేయాలి అని, అంటే ముందు ఆ ఏరియాని డిబ్రైడ్ చేసి క్లీన్ చేసి ఫ్రెష్ బ్లీడింగ్, అంటే మన ఇంకా బ్లీడింగ్ కాకుండా ఆపగలిగితే ముందు వీ విల్ బీ ఏబుల్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద పేషెంట్స్ లైఫ్, దెన్ వీ కెన్ డూ ఎనీథింగ్ ఎల్స్. ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీ అనే విధానానికి డాక్టర్ రితేష్ రాజన్ and along with his team, they have gone to Barcelona in Spain and have got a special thing called MIOS. నేను రితేష్ గారినే దాని గురించి చెప్పమని చెప్తాను. ఇట్ ఈస్ కాల్డ్ మినిమలీ ఇన్వేజివ్ ఆర్థోగ్నాటిక్ సర్జరీ అని, వేర్ చిన్న కట్స్ ద్వారానే మొత్తం సర్జరీ చేసే విధానము, విచ్ ఈస్ వెరీ యూనిక్, అండ్ హీ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ సర్జన్స్ ఇన్ ద కంట్రీ హూ కెన్ పర్ఫార్మ్ దిస్ సర్జరీ. ఐ వుడ్ ఆస్క్ డాక్టర్ రితేష్ టు elaborate more on that. Something which is derived from మన సిస్టర్ స్పెషాలిటీస్ అన్నమాట. ఇప్పుడు అందరికీ ఐడియా ఉంటుంది, కీ హోల్ సర్జరీ గురించి వినుంటారు. ఆ కీ హోల్ సర్జరీ ఏంటంటే చిన్న కట్స్తోనే ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి వీ ట్రై టు మేక్ ష్యూర్ పేషెంట్ రికవర్స్ ఫాస్ట్. సో ఈ కీ హోల్ సర్జరీ కాన్సెప్ట్ ఈ మనం ఆర్థోగ్నాటిక్ సర్జరీ కానీ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో తీసుకొచ్చాము. అండ్ though we read and learnt about it, still to see it in practice we traveled to Barcelona, and we felt that మన ఇండియన్ పేషెంట్స్ కూడా బెనిఫిట్ అవుతారు. దీనికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే
పేషెంట్ రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్ అండ్ దే డూ వెరీ వెల్ ఆఫ్టర్ సర్జరీ. నార్మలీ మనం నోట్లో ఏ సర్జరీ చేసినా ఎనివే బయట స్కార్స్ అయితే ఏమి ఉండవు, బట్ కొంచెం స్వెల్లింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఫేషియల్ స్వెల్లింగ్ వస్తుంది అండ్ స్వెల్లింగ్తో పాటు అప్పుడప్పుడు పెదాల దగ్గర కానీ ఎక్కడైనా కొంచెం తిమ్మిరిగా రావచ్చు. సో ఆ side effects of swelling and these abnormal sensations can be reduced drastically by this concept of minimally invasive orthognathic surgery. So patient second day onwards, they are back to their normal life. They are able to speak normally, chew normally, and in fact ఇప్పుడు ఏంటంటే కొత్త జనరేషన్లో అందరికీ దే వాంట్ టు గో బ్యాక్ టు దేర్ లైఫ్ యాజ్ ఎర్లీ as possible. They want to go to their offices, they want to go to their vacations, they want to go for their they want to be back to their social media. ఇంతకుముందు ఒక 4-5 days హాస్పిటల్ అడ్మిషన్, 1 week ఇంట్లో రెస్ట్. సో పేషెంట్స్ ఆర్ స్లైట్లీ మోర్ యాంగ్షియస్ టు గెట్ బ్యాక్ టు దేర్ రెగ్యులర్ రొటీన్ యాజ్ ఎర్లీ as possible అనమాట. ఇంకా వారం 10 రోజులు ఇంట్లో కూర్చోలేరు. సో ఈ సర్జికల్ టెక్నిక్స్తో కొంచెం రికవరీ ఫాస్ట్ అవటం వలన దే ఆర్ వెరీ హ్యాపీ టు గో బ్యాక్ టు దేర్ రొటీన్స్ యాజ్ ఎర్లీ as possible, మినిమైజ్ ద హాస్పిటల్ స్టే అండ్ రెడ్యూస్ ద స్వెల్లింగ్ కన్సిడరబుల్లీ. దానివల్ల పేషెంట్కి ఆ డిస్కంఫర్ట్ కూడా తగ్గిపోతుంది, మెడిసిన్స్ తీసుకునేది కూడా తగ్గిపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టెక్నిక్.